లో ఈరోజు ఇంకొక విషయం చూద్దాం. ఇదేంటంటే సగ్గుబియ్యం తెలుసు కదండీ! అందరికీ తెలిసిందే. జనరల్‌గా పాయసం లాంటివి వండుకుంటూ ఉంటాం. కానీ ఈ సగ్గుబియ్యాన్ని మరొకలాగా చేస్తే చాలా బావుంటుంది. ఏం చేయాలి? ఏం చేస్తే మనకి చాలా బావుంటుంది? పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకి వేడి చేయకుండా, ఇది చేయకుండా ఉంటుంది. ఏం చేయాలంటే ఈ సగ్గుబియ్యంని అట్లాగే నేరుగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా జార్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఏం చేయాలి? జస్ట్ వాటర్‌లో కొంచెం ఒక టీ స్పూన్ అంటే ఒక 1 గ్లాస్ వాటర్‌కి ఒక టీ స్పూన్ వేసేసి అది కలుపుతూ ఉండాలి. వేడి చేస్తూ కలుపుతూ ఉండాలి. అది ఒక జావలాగా స్టార్ట్ అవుతుంది. జావలాగా అవుతుంది. దాంట్లో మీరు కొంచెం సాల్ట్ కానీ యాడ్ చేయొచ్చు. లేదా షుగర్ కానీ యాడ్ చేయొచ్చు. అకార్డింగ్ టు యువర్ టేస్ట్. బెల్లం కూడా వేయొచ్చు. ఏదైనా సరే కొద్ది మాత్రమే వేయండి. ఎక్కువ వేయకండా. అది గనక పిల్లలకి కన్జ్యూమ్ చేయిస్తే చాలా మంచిగా వాళ్ళకి వేడి అనేది లేకుండా లోపల నుంచి ఆ తాపం అనేది లేకుండా తగ్గుతుంది. చాలా హెల్తీగా కూడా ఉంటారు.